ఇంతే పెద్దబాబు గారు. అంతేనా? సరే, నువ్వేం చెప్పావో నేను కరెక్ట్ గా రాసానో లేదో చూసి చెప్పు. పెద్దబాబు గారు, నేను ఎన్ని చెప్పినాను మీరన్నీ చక్కగా రాసినారు. నాకు నమ్మబుద్ధి కావడం లేదు. దీనిలో వింటే ముందు పార్వతి, మనం విని రాయడమే కదా. నువ్వు తడబడకుండా చెప్పావు, సంతోషం. రేపు ఎవరు అడిగినా ఇలాగే చెప్పాలి. సరే. అయ్యో, ఏమైంది పార్వతి? గుండు పిల్లలు పడిపోయినాయి పెద్దబాబు గారు. మీరు అటు ఇటు నడుస్తుంటే మీ కాళ్ళ గుచ్చుకుంటాయి. అంటే నా గుండె గుంజుకున్నట్టే కదా. మీరు ఆగండి. జాగ్రత్త పార్వతి, నీ చేతి గుచ్చుకుంటాయి. నాకు గుచ్చుకుంటే పర్వాలేదు, కానీ మీకు పార్వతి, పార్వతి ఏమైంది? గుండు సుది గుచ్చుకున్నారు పెద్దబాబు గారు. ఎక్కడ? ఇక్కడ. నాకు గుచ్చుకుంటుందని చెప్పి నీ చేతి గుచ్చుకునేలా చేసావు. చూసావా ఏ వెలికి తగిలింది? చూపుడు వెళ్ళి పెద్దబాబు గారు. నొప్పిగా ఉందా పార్వతి? ఏం లేదు పెద్దబాబు గారు. నిజంగా? నాకేం కాకుండా చూసుకునే నా దేవుడికి చూపు లేదు, కానీ మనసు ఉంది కదా. అమ్మో, అదిగో కొవ్వొత్తి కరిగిపోతుంది. ఆంటీ, నీలమ్మ ఆంటీ, ఇప్పుడు పెట్రోల్ పడ్డం ఆగిపోయిందండి. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం నీలమ్మ, నా కళ్ళ ముందే కొవ్వొత్తి కరుగుతోంది. వంటింట్లోకి అడుగు పెట్టడానికే జంకేదాన్ని, అలాంటిది ఇప్పుడు ఈ రూమ్ అంతా తగలబడిపోతోంది. కాలి బూడిదైపోతానే నీలమ్మ. ఏదో ఒకటి చెయ్యండి, ఏడవకుండా. ఇక్కడ నుంచి మనం ముందు తప్పించుకోవాలి. అంటే ప్లీజ్ అంటే ఏదో ఒకటి ఆలోచించే. ఇంకా నీలో ఆసుందా? నాకెప్పుడో నమ్మకం పోయింది. బర్త్డే కేక్ మీద క్యాండిల్ పెట్టుకొని ఉఫ్ అని ఊదేవాళ్ళం. ఇప్పుడు ఎదురుగా క్యాండిల్ పెట్టి మనకి మనమే చితి పేర్చుకునే క్షణాలు చూడాలని వెళ్లిపోయాడు వాడు. ఏడవ కంటి, ఏదో ఒకటి ఆలోచించే, బాగా ఆలోచించు. నా బుర్ర పని చేయట్లేదు నీలమ్మ. నువ్వు ఆవేశపడిపోయి ముందుకెళ్లకు, అంటుకుపోయేలా ఉంది. అమ్మా మమ్మీ. నీలమ్మ, నీలమ్మ, దగ్గితే కొవ్వు తారిపోయేలా ఉందే. నువ్వు కూడా దగ్గవే, ఊదు. అవునా? ఊదవే, దగ్గు, ఊదు. అది ఆరిపోవట్లేదు నీలమ్మ. పనిచేద్దాం, ఇద్దరం ఒకేసారి ఊదేద్దామే. నేను రెడీ, 1 2 3 చెప్తారా, అప్పుడు ఊదేద్దాం. రెడీ, 1 2 3. అమ్మా అంటే లాభం లేదంటే. ఏ ఆంటీ, ఓ పని చేద్దావా? నువ్వు పొడుగ్గా ఉంటావు కదా, నువ్వు బోర్లా పడుకుంటే అక్కడ వరకు వెళ్ళొచ్చు. నువ్వు అక్కడి నుంచి గట్టిగా ఊదితే ఆ క్యాండిల్ వెంటనే ఆరిపోతుందండి. అమ్మో,
నేనెందుకు బోర్లో పడుకోవాలి? ఇప్పటికి గాజు పెంకులు గుచ్చుకుని కాళ్ళన్నీ పాడైపోయాయి. ఇక ఒళ్ళంతా హోనం చేసుకోలేను. ప్లీజ్ ఆంటీ, మనం బతికి బయటపడాలంటే తప్పదు ఆంటీ. ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ ఆంటీ, ఊదా ఆంటీ, పడుకొని ఊదవే. సరే ఆగు, ట్రై చేస్తాను. వెళ్ళాంటీ, వెళ్ళవే. ఎందుకు హైట్ గా ఉన్నంతలో నీలో పొట్టిగా ఉన్న ఏ గొడవ ఉండేది కాదేమో. ఆంటీ ఆంటీ, ఊదు ఊదు ఊదు, కమాన్ కమాన్, ఊదండి ఊదండి, కమాన్ ఊదండి ఊదండి. ఏమన్నా ఊదేవన్నా, సూపర్ ఆంటీ. నీలమ్మా, కట్లు ఇప్పుకుందావా? ఉండి ఇప్పుకుంటున్నారు ఆంటీ. సరే, ముందు నాకు విప్పు, తర్వాత నీకు విప్పుతా. కట్లిప్పువే. అమ్మా అమ్మా అమ్మా, నీలమ్మా. ఆంటీ ఏంటే? మెల్లగా డోర్ దగ్గరికి వెళ్దాం పదా ఆంటీ. అమ్మా అమ్మా, బాగా నొప్పిగా ఉన్నాయే. నీలమ్మా, లేపవే కొంచెం మెల్లగా. నువ్వు లేచి నన్ను లేపవే. ఏంటి ఇంత నొప్పి? అసలే అరికాల్లో పెంకులు గుచ్చుకుని నొప్పుడుతున్నాయే. రైలా పక్క నుంచి వెళ్దామే, అట్నుంచి వద్దు. పద పాకవే, పాకు. అమ్మా అమ్మా, ఆంటీ ఆంటీ, దీన్ని పట్టుకో, దీన్ని పట్టుకోలేకే. పట్టుకో, లేకు. లేక ఆంటీ, లేకవే. అమ్మో, లేకు. లేగవే. తోలొచ్చి మధ్య పెట్టుకున్నట్టు నువ్వేంటే? అమ్మా, ఇంత నొప్పి ఏంటంటే? అమ్మా, అడుగులు కూడా పడట్లేదే. ఆంటీ, తెల్లారిపోయింది. వాడు వస్తాడు. లోపలికి రాగానే వాడి తల మీద చిత్తుగా కొట్టి పారిపోదా. పద పద. వీళ్ళు ఏమైపోయాను? రాండి, పద. త్వరగా రా. ఆంటీ రాండి. అమ్మా అమ్మా, అయ్యో దేవుడా, త్వరగా రా ఆంటీ. అమ్మా అమ్మా, అబ్బా, అమ్మా.
అలాగే ఆంటీ, ఇక నా వల్ల కాదా ఆంటీ? క్యాబ్ దొరుకుతుందేమో చూద్దావే. మొబైల్ ఎక్కడుందా ఆంటీ? వాడికి తెలియకుండా దాచిపెట్టాను కదా, స్విచ్ ఆఫ్ చేసి పెట్టాను. రింగ్ అవుతుందేమోనని ఆఫ్ చేసి పెట్టాను. ఆన్ చేస్తానుండు. ఆన్ చేయి ఆంటీ త్వరగా. ఆంటీ వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంటారో. ఆన్ అయింది. రింగ్ అవుతుందే. ఇంటి నుంచేనా? కాదు, ఆ రౌడీ వెధవ అనుకుంటా. హలో హలో మేడం, మీకు చాలాసార్లు ఫోన్ చేశాను మేడం, స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ముందు విషయం ఏంటో చెప్పరా. చంద్రముఖి బతికే ఉంది మేడం. ఏంటి? చంద్రముఖి బతికే ఉందా? అవును మేడం, పట్టుకున్నాం గానీ తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో అఖిలాండేశ్వరి కారు డిక్కీలో పెట్టాం మేడం. చిచి, ముందు నా ఫోన్ పెట్టరా. ఏమైంది నీళ్ళు? ఆంటీ, ఆ చంద్రముఖిని రౌడీ వెధవలు కిడ్నాప్ చేస్తారనుకుంటే ఆంటీ వాళ్ళ కార్ డిక్కీలోనే పెట్టారంట. ముందు పద వెళ్ళి చూద్దాం. అమ్మో చచ్చావే పదవి తల్లు. ఆటో 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 ఆగు. జూబ్లీ హిల్స్ రోడ్ జూబ్లీ హిల్స్కి వస్తావా? ఎక్కండి. ఎక్కండి. పార్వతి, ఆ రెడీ అయ్యావా? రెడీ అయిన పెద్దబాబు గారు. మీరు చొక్కా వేసుకోకుండా అట్టగి ఉన్నారేంటి? షర్ట్ ఎక్కడుందో తెలియలేదు పార్వతి. అయ్యో, క్షమించండి పెద్దబాబు గారు. ఆ డిట్టి నేను తీసుకోవడానికి కేకేశాను కానీ ఎట్ట తీసుకుంటారని ఆలోచించలేకపోయాను. ఉండండి. తీసుకోండి. అయ్యో, పైన గుండె ఒకటి లేదు. ఇంకో సొక్క వేసుకుంటారా? నేనైతే ఈ బటన్ తీయలేదు పార్వతి, ప్రామిస్. నవ్వుతున్నావు కదా దొంగ. శబ్దం రాకుండా స్మైల్ ఇస్తున్నావని అర్థమైంది. మీకు అన్ని బాగానే తెలిసిపోతాయి. ఉండండి. అరే, ఇట్లా ఉండండి. పెద్దబాబు గారు, మీరు కుదురుగా ఉంటేనే దువ్వడానికి వస్తుంది. పార్వతి, పూలు పెట్టుకోలేదా? వెళ్ళేటప్పుడు పెట్టుకుందామని ఆగాను. నేను పెడతాను. ఆ పూలెటివ్వు. నా శ్రీమతి ఇప్పుడు చక్కగా ఉంటుంది. పూలు పెట్టడమే కాదు, మీరు కళ్ళల్లో పెట్టుకుని చూడాలి. ఏమైంది పార్వతి? కారం చిట్లింది పెద్దబాబు గారు. కారం దగ్గరికి ఎందుకు వెళ్ళావు? కారం పొడిని పొట్లం కట్టపోతుంటే కళ్ళల్లో పడినారు పెద్దబాబు గారు. కళ్ళలో ఏదైనా పడితే మండుతుంది కదా, ఆ మంట పోనికి మనం తయారు చేసిన నూనె సుక్కల్ని కళ్ళలో వేసుకోవాలని చేద్దామనుకున్నాను. అయ్యో పార్వతి, అది ప్రాక్టికల్ గా చూపించాలనుకుని కారం కూడా పొట్లం కట్టుకున్నావా? మనం అబద్ధం చెప్పట్లేదని, నిజమే చెప్తున్నామని ప్రత్యేకంగా సూచించాలనుకున్నాను పెద్దబాబు గారు. మోసం చేయట్లేదని, సొమ్ము చేసుకోవట్లేదని జనం నమ్మాలి కదా. సరే ఇలా రా. ఎక్కడ? ఏ కన్ను?
ఇప్పుడు మంట తగ్గిందా? తగ్గింది. నిజాయితీ నిరూపించుకోవాలని, నిజాన్ని కెమెరా ముందు చూపించాలని మనం ప్రమాదంలో పడకూడదు పార్వతి. నువ్వు చెప్పిన చిట్కాలతో తయారు చేసిన ప్రోడక్ట్స్ చాలా క్వాలిటీతో ఉంటాయి. రండి. ఆ, హలో సార్, నేను శేఖర్ని మాట్లాడుతున్నాను సార్. నిజం చెప్పారా శేఖర్? లేదు సార్, వాళ్ళు తప్పించుకున్నారు సార్. వాట్? ఏమైంది? లేదు సార్, పొరపాటు చేశాను. వాళ్ళని నిన్ననే చంపేయాల్సింది. ఎడ్ల బండ్ల తోలుతున్నావయ్యా, ఆటోలో తోలు పోనీ. ఆవేశపడకు శేఖర్. ఎక్కడికి పారిపోతారు? మళ్ళీ ఇక్కడికే వస్తారు. నీలాంబరి చెప్పకపోయినా భవానీ మేడం అయినా చెప్పేది సార్. కానీ చెప్పలేదంటే చంద్రముఖి ఎక్కడుందో వాళ్ళకి తెలియదు అనుకుంటా. ఆల్ రైట్, రిలాక్స్ శేఖర్. చంద్రముఖి దొరకకుండా పోదు. నువ్వేం టెన్షన్ పడుకో, ఓకే? అలాగే సార్. అఖిలక్క చూసేస్తే చూడరేమో, దేవుడి దేవాలో చూడకుండా ఉంటే మంచిది. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? ఆల్ రైట్, నేను ఎస్పీ గారితో మాట్లాడి చెప్తాను. ఓకే. తెలీదంటున్నారా? అవునకిల, బ్యూటీ కాంటెస్ట్ కు వచ్చారని చెప్తున్నారు గాని ఆ తర్వాత చూడలేదంటున్నారు. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? కనీసం మెసేజ్ పెట్టినా అర్థం చేసుకునేవాళ్ళం. వాళ్ళిద్దరు మొబైల్స్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తున్నాయి కదా. నిన్న రాత్రంతా ఎక్కడున్నారో, ఏమైపోయారోనని కంగారుగా ఉందండి. ఎస్పీ గారికి ఇన్ఫార్మ్ చేస్తే విషయం మీడియాకు తెలుస్తుంది. పార్వతిని అడిగితే? పార్వతి, అమ్మా, పార్వతి! పెద్దబాబు గారు, అమ్మగారు కేక్ ఇస్తున్నారు. అవును పార్వతి. పోయొస్తాను. ఆగు పార్వతి, నేను కూడా వస్తాను. నన్ను కూడా తీసుకెళ్ళు. రండి. మహి, ఇప్పుడు ఇంత సరంజామా అవసరమా? ఏది చేసినా స్పెషల్ గా ఉండాలి బ్రో. కంపెనీ పబ్లిసిటీ క్వాలిటీ అదిరిపోవాలి. నువ్వు చెప్తే వినిపించుకో కదా. సరే, డిక్కీ ఓపెన్ చేయి. మహి, చంద్రముఖి ఇందులో. డాడ్కి ఇక్కడ ఉన్నట్టు తెలీదా? తెలిసే తీసుకొచ్చాడా? తెలుసుండదు. తెలుసుంటే తను ఇంతవరకు ప్రాణాలతో ఉంచరు. మహి, ఏం చేస్తున్నారు? మామ్, ఐశ్వర్య, ఆంటీ, ఏం లేదంటీ. కంపెనీ ఫైల్స్ కొన్ని ఇందులో పెడదాం అనుకుంటున్నాం. బట్టల బ్యాగ్ లా ఉంది, అందులో ఫైల్స్ పెట్టారా? టైంకి వేరే బ్యాగ్ దొరకలేదు డాడ్. ఇంట్లో పని వాళ్ళు సరిగ్గా లేరు కదా. అప్పట్లో అంటే పర్ఫెక్ట్ గా పనిచేసే వాళ్ళు ఉండేవాళ్ళు. అమ్మగారు, భవానీ, నీలాంబర్ ఎక్కడున్నారు? వాళ్ళు నీళ్లు నవ్వులుతున్నావంటే నీకు తెలుసు అన్నమాట. పార్వతికి ఏం తెలియదు డాడ్. వాళ్ళని ఏదో చెప్పబోతుంటే అడ్డుకుంటావేంటి పెద్ద బాబు? ప్రోగ్రామ్ దగ్గరకు వచ్చి గొడవ పడ్డారు అంకుల్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు.
బిన్ని బాబీలు నేను తీసుకొస్తాను మామ్, మీరేం వరి అవ్వకండి. మీరందరూ జట్టుగా ఉన్నాక నువ్వెలా భరోసా ఇస్తావు చిన్నబాబు? మీరు ఎస్పీ గారి దగ్గరికి వెళ్లి మీడియాకి తెలియకుండా భవానీ వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయించమని చెప్పండి. ఓకే. కారులో వెళ్తారా డాడ్? నీకేమైనా పనుందా? ఉన్నా తన కారులో వెళ్తాడు. మీరు బయలుదేరండి.